ఫిల్మ్ ఇండస్ట్రీలో నట కిరీటిగా పేరు సొంతం చేసుకున్న రాజేంద్ర ప్రసాద్ గారి గురించి, ఆయన కామెడీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అప్పట్లోనే తన కామెడీ ట్రైనింగ్ తో టాలీవుడ్ ని ఏలిన గజేంద్రుడు మన రాజేంద్ర ప్రసాద్ గారు. సీనియర్ ఎన్టీఆర్ నటన స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి వచ్చి కామెడీ హీరోగా అడుగుపెట్టి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి కమర్షియల్ హీరోల సినిమాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది మన రాజేంద్ర ప్రసాద్ గారే. తన కామెడీతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కామెడీ హీరోగా ఇండస్ట్రీలో నిలబడడం అంటే మామూలు విషయం కాదు. మహా అయితే 3 సినిమాలు లేదంటే 6 సినిమాలు. కానీ మన రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా, అందులోనూ కామెడీ పండిస్తూ చేసిన సినిమాలు 100కి పైగా చేసి నట కిరీటిగా నవ్వులు పండించే హాస్య హీరోగా తనకంటూ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరో మన రాజేంద్ర ప్రసాద్ గారే. అందుకే ఆయన్ని కొందరు ఆంధ్ర చాప్లిన్ అంటారు. ఇంత పేరు గడించిన నవ్వుల కిరీటి ఓ టైంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నారట. అసలు రాజేంద్ర ప్రసాద్ గారు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు? ఆయనకు అంత పెద్ద కష్టం ఏమొచ్చిందో మనం తెలుసుకుందాం. రాజేంద్ర ప్రసాద్ గారి నాన్న స్కూల్ టీచర్, చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారట. రాజేంద్ర ప్రసాద్ గారికి ఇంజనీరింగ్ పూర్తవగానే ఉద్యోగం చేయమని చెప్పారట. చిన్నతనం నుంచి సీనియర్ ఎన్టీఆర్ గారిని చూస్తూ పెరిగిన రాజేంద్ర ప్రసాద్ గారు సినిమాల్లోకి వెళ్లి నటించాలి అనుకున్నారట. ఇంజనీరింగ్ పూర్తి చేసిన రాజేంద్ర ప్రసాద్ గారు, నాన్న నేను సినిమాల్లోకి వెళ్దామనుకుంటున్నాను అని చెప్పారట. అది నచ్చని తండ్రి కొడుకు ఇష్టాన్ని కాదు అనలేక, సరే ఇండస్ట్రీలో నువ్వు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అది నీకు సంబంధించిన విషయమే, ఒకవేళ నువ్వు సక్సెస్ కాలేదు అంటే ఇంటికి రావద్దు అని అన్నారట. దీంతో మద్రాస్ వెళ్లి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇన్స్టిట్యూట్ లో ఆయన నటనకు గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. కానీ అవకాశాలు మాత్రం రాలేదు. చివరకు స్నేహం అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా చేసిన తర్వాత అవకాశాలు రాలేదు. ఎలాగైనా సినిమాలో సక్సెస్ అవ్వాలని అవకాశాల కోసం తిరుగుతున్నా ఎక్కడా ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. దీంతో నిరాశ చెందిన రాజేంద్ర ప్రసాద్ గారు, నేను పెద్ద గ్లామర్ గా ఏమీ ఉండను కదా, ఇంటికి వెళ్లిపోదాం అనుకుని ఇంటికి వెళ్లారట. రాజేంద్ర ప్రసాద్ ను చూసిన తండ్రి రావద్దు అని కోప్పడ్డారట. దీంతో బాధతో మళ్లీ మద్రాస్ వచ్చేశారు రాజేంద్ర ప్రసాద్ గారు. కానీ ఆయనకు తినడానికి తిండి లేదు. ఇంటికి నాన్న రానివ్వరు. చేతిలో డబ్బులు లేవు. అవకాశాలు రావడం లేదు. అప్పటికే భోజనం చేసి 3 నెలలవుతుంది. ఇక చేతిలో ఉన్న చిల్లరతో రోజుకో ఒక అట్టిపండు, ఒక గ్లాసు మజ్జిగ మాత్రమే తాగుతున్నారు. చివరకు అవి కూడా అయిపోయాయి. ఇక మరణమే శరణం అనుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట. చివరిగా ఆయన గురువు సమానులుగా పూజించే అందరి దగ్గరకు వెళ్లి కలుద్దామని ముందుగా రామారావు గారి ఇంటికి వెళ్లారట. ఆయన ఏదో బిజీలో ఉండడంతో కలవలేకపోయారు. అలా తిరిగి చివరకు పుండరీకాక్షయ్య గారి దగ్గరకు వెళ్లారట. ఇలా ఆయన వెళ్లిన టైంలో మేలుకొలుపు సినిమాకు సంబంధించి అక్కడ ఏదో పెద్ద గొడవ జరుగుతుంది. అయినప్పటికీ పుండరీకాక్షయ్య గారు రాజేంద్ర ప్రసాద్ గారిని చూసి ఎప్పుడొచ్చావంటూ పలకరించి రాజేంద్ర ప్రసాద్ గారిని ఏమీ చెప్పకుండా డబ్బింగ్ థియేటర్ కి తీసుకువెళ్లి ఒక సీన్కు నాతో డబ్బింగ్ చెప్పించారు. ఇక ఆ డబ్బింగ్ ఆయనకు బాగా నచ్చడంతో, భలే సమయానికి దొరికావు ప్రసాద్ గారు అని రెండో సీన్ కు కూడా డబ్బింగ్ చెప్పు అన్నారట. వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారు, నేను భోజనం చేసి 3 నెలలైంది, భోజనం పెడితే డబ్బింగ్ చెప్తాను అని, అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని చెప్పారట. దానికి పుండరీకాక్షయ్య గారు కోప్పడి ఇంటికి తీసుకువెళ్లి మంచి భోజనం పెట్టించి రాజేంద్ర ప్రసాద్ గారికి ధైర్యం చెప్పడంతో డబ్బింగ్ ప్రయాణం మొదలు పెట్టారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇలా ఎన్నో చిత్రాలకు డబ్బింగ్ చెప్తూ అలా వచ్చిన డబ్బుతో మద్రాసులో ఇల్లు కట్టారట. ఆ తర్వాత దర్శకుడిగా వంశీతో పరిచయం అవడంతో ఆయన తీసిన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. తన కామెడీ టైమింగ్ తో టాలీవుడ్ ని ఏలిన గజేంద్రుడిగా నిలిచిపోయారు. కామెడీ హీరోగా ఇండస్ట్రీలో నిలబడి కామెడీ పండిస్తూ 100కి పైగా సినిమాలు చేసి నట కిరీటిగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన హీరోగా చేసిన మేడం, ఎర్ర మందారం లాంటి ఛాలెంజ్ సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆహనా పెళ్లంట, లేడీస్ టైలర్, అప్పులప్పారావు వంటి కామెడీ చిత్రాలు చేసి ఆయనలోని నటన సామర్థ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ చేసుకున్నారు. ఇక ప్రేమ తపస్సు చిత్రంతో అతని నటన విశ్వరూపమే చూడొచ్చు. ఎర్ర మందారం, ఆ నలుగురు సినిమాకి ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 సార్లు నంది అవార్డు అందుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.